మొన్న అక్కడ ఎవడో యవనస్తుడు ఒక 20 మందికి చోటు ఇచ్చాడట హృదయంలో, తొక్కిసలాట అయిపోయి చచ్చిపోయాడట. ఎత్తున్నావా అంతమందికి? తొక్కిసలాట అయిపోద్ది, స్టాంపీడ్. కొన్ని ప్రాంతాల్లో స్టాంపీడ్లు అవుతూ ఉంటాయి. కొన్ని నదీ స్థానాల దగ్గర ప్రారంభోత్సవాలు కొంచెం హడావిడి చేయడం ద్వారా స్టాంపీడ్ అయిపోయింది. 30 మంది చచ్చిపోయారు మన రాజమండ్రిలోనే. మొన్న ఎక్కడో ఒక రిలీజియస్ ప్లేస్ లో స్టాంపీడ్ అయింది, చచ్చిపోయారు. హృదయంలో అంతమందికి చోటిస్తే ఒకరోజు ఏమైపోద్ది? స్టాంపీడ్ అయిపోద్ది. ఎవరికి ఇవ్వాలి హృదయం? దేవుడు. ఎవరి బిడ్డలు ఉన్నారు చాలా మంది ఇక్కడ. మీ హృదయాల్లో ఎవరికి చోటు ఇచ్చారు? ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారు? ప్రభువుకి చోటు ఇచ్చావా? ఆయనకి నీ హృదయంలో స్థానం ఇచ్చావా? ఎప్పుడైనా యేసు ప్రభు ఒక తలుపును తట్టడం అనే ఆ చిత్రాన్ని, ఆ పోర్ట్రేట్ ని మీరు గూగుల్లో గనక మీరు చూస్తే ఒక చిత్రమైన విషయం నేను కనుగొన్నాను దానిలో. అదేంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఆ తలుపును తడుతున్నప్పుడు ఆ తలుపు బయట తాళం వేయడానికి ఆ గెడ ఉండదు. లోపల ఉన్న వ్యక్తి ఆ తలుపు ఏం చేయాలా?